ఏపీ సీఎం చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారం కోసం ఎంఓయూలు చేసుకోవడంలో బాబు ఫేమస్ అంటూ కూడా కేసీఆర్ వ్యాఖ్యానించారు. హైప్ క్రియేట్ చేయడంలో ఆద్యుడు అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. 2014-2019 మధ్య విశాఖలో సిఐఏ సదస్సు, ఆ సదస్సులో ఎంఓయూలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంట మనుషులు, స్టార్ హోటల్స్లో వంట మనుషులు, సప్లై చేసే వాళ్ళతో కూడా ఎంఓయూలు కుదిర్చారు చంద్రబాబు అంటూ కూడా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం ఎంఓయూలు వచ్చినట్లయితే ఏపీలో ఈపాటికే 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవి అంటూ కూడా కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ పాలిటిక్స్ మీద ఇటు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేయటం అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ ప్రభుత్వం చేయాల్సింది అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆచుడు, దీని గురువు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓఎల్ సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈపాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతి కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓఎల్ చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పిండు. ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాళ్ళు కూడా సప్లై చేసేటోళ్ళు వాళ్ళు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టుకున్నాడు పాపం. అవునండి, పాపులర్ అయింది అది. మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి. ఆఖరికి 10,000 కోట్లు రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే కూడా అంటే ఏపీ పాలిటిక్స్ మీద ఇటు తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ కూడా సంచలన కామెంట్స్ చేశారు. దీని గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉద్యమానికి నేతృత్వం వహించిన కేసీఆర్ ఏదైతే గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుపై ఏదైతే 2014-19 మధ్య జరిగిన ఎంఓఏలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే తెలంగాణలో సుదీర్ఘకాలం తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయకుండా, సీఎం రేవంత్ పేరు ఎత్తకోకుండానే సీఎం చంద్రబాబు నాయుడు పైన నేరుగా విమర్శలు దాడి చేశారు. ఏదంటే తెలంగాణకు సంబంధించిన పెట్టుబడులు ఎంఓయూపై విలేకరులు ప్రశ్న అడిగినప్పుడు ఆయన ఎంఓయూలకు ఆద్యుడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఈ హైప్ ఏదైతే ఎంఓయూల హైప్ క్రియేట్ చేసిన నేత, ఆ హైప్ క్రియేట్ కు బాధ్యుడు సీఎం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే 2014-19 మధ్య కాలంలో 20 లక్షల పెట్టుబడులు వచ్చాయని చంద్రబాబు నాయుడు పదే గుర్తు చేశారు. అయితే 20 లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓఈలు ఎవరితో కుదుర్చుకున్నారన్న విషయం పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంఓఈలపై సంతకాలు చేసింది స్టార్ హోటల్స్ లోని వంట మనుషులు, సప్లై చేసే వాళ్ళు అంటూ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఆ రోజు చెప్పిన ప్రకారం 20 లక్షల పెట్టుబడులు అంటూ వదలగొట్టారు, తర్వాత 10 లక్షల పెట్టుబడులు అంటూ వదలగొట్టారు, 6 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ వదలగొట్టి చివరికి 10,000 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు అంటూ చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు పై ఉన్న అక్కసు కావచ్చు, చంద్రబాబు నాయుడుతో నేరుగా ఉన్న విభేదాలు కావచ్చు, సుదీర్ఘకాలం తర్వాత ఏదైతే తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ నేరుగా సీఎం రేవంత్ పేరు ఎక్కడ కూడా ప్రస్తావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి పేరు కూడా ఎత్తని పరిస్థితి. అదేవిధంగా ఏదైతే తనకు సమకాలికుడు తన స్థాయి అయిన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నేరుగా వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక వ్యవహారం జరిగినప్పుడు ఏదైతే కేసీఆర్ ఒక మాట మాట్లాడంటే దానికి చాలా విలువ ఉంటుంది, ఆ మాట చాలా లాజికల్ గా మాట్లాడుతుంది. ఎందుకంటే గతంలో ఏదైతే మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ 108 ఈ 2 పథకాలు కూడా మేము ప్రభుత్వం మారిన తర్వాత కూడా మేము కొనసాగించాము. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చింది ఆరోగ్యశ్రీని, 108 రాజశేఖర రెడ్డి తీసుకొచ్చారు. దీనికి కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి ప్రధాన కారణం అంటూ గతంలో కూడా మేము వివరించడం జరిగింది. అదేవిధంగా
ఏదైతే ప్రతిపక్షం ఏదైతే ఆనాడు ఉన్న ప్రతిపక్షం ఏదైతే టీడీపీ చేసిన తప్పులు కూడా ఎండగడతాం అనే విధంగా 2019-14 మధ్య కాలంలో జరిగిన ఎంఓలపై నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు రేణు. అంటే కేసీఆర్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏ విధంగా చూడాలి ఈ రకమైన వ్యాఖ్యలు? ఇప్పుడు తెలంగాణలో కాకుండా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో కేసీఆర్ జోక్యం చేసుకున్నట్లుగా చూడాలా ఏంటి? రేణు, కేసీఆర్ సమయం సందర్భాన్ని బట్టే ఒక వ్యాఖ్య చేస్తారు. లాజికల్ గా రాజకీయ వ్యూహం లేకోకుండా కేసీఆర్ ఏ మాట మాట్లాడు. ఎందుకంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పెట్టుబడులు అంటూ రోజు మీడియా ముందు వదలగొడుతున్నారు అనే కోణంలో ఏదైతే నేరుగా జగన్ గతంలో విమర్శలు చేశారు, ఇప్పుడు కేసీఆర్ నేరుగా చంద్రబాబు టార్గెట్ చేసుకొని విమర్శించారు. ఎందుకంటే గూగుల్ తీసుకొచ్చాము, గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి తీసుకొచ్చామంటూ నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా పదే ప్రవర్తిస్తున్నారు. అయితే ఈ గూగుల్ కు ఆద్యం పోసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గూగుల్ సెంటర్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సింగపూర్ నుంచి సీ కేబుల్ విశాఖపట్నానికి వేయించింది అదాని. ఈ 70,000 కోట్ల పెట్టుబడులు ఆ రోజు పెట్టింది అదాని. ఈ పెట్టుబడి రావడానికి కారణం అదానికైనా ధన్యవాదాలు చెప్పండి అంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుపై విమర్శలు వర్షం కురిపించారు. ఆ కోణంలో ఏదైతే ఇప్పుడు పెట్టుబడుల అంశాన్ని తెరపైకి తీసుకురాకుండా కేసీఆర్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఎంఓఈలు మాట్లాడినప్పుడు తెలంగాణ సీఎం పేరు ఎత్తకోకుండా తెలంగాణ సీఎం గురువు ఏదైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు పేరు తెరపైకి తీసుకొచ్చారు. మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు పై టర్న్ చేయడం జరిగింది. ఇది కేసీఆర్ లాజికల్ గా తెలివిగా నారా చంద్రబాబు నాయుడుపై నేరుగా దాడి చేశారు. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి పదే విమర్శలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితుల్లో కేసీఆర్ అదే. ఇప్పుడు రీసెంట్ గానే మనం చూసాము, ఇప్పుడు కేసీఆర్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్నటువంటి స్నేహ బంధానికి గుర్తుగా కూడా వాళ్ళ అభిమాని ఒకళ్ళు కూడా ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జగన్ బర్త్డే సందర్భంగా అవి చూసాము. అంటే జగన్ కేసీఆర్ మధ్య ఉన్నటువంటి స్నేహ బంధంతో కేసీఆర్ ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేణు, ఇక్కడ కేసీఆర్ జగన్ సన్నిహిత సంబంధాలు ఒక అంశం అయితే, రేవంత్ రెడ్డి సీఎం చంద్రబాబు సన్నిహిత సంబంధాలు మరొక రకం. ఇక్కడ ఒకరికి సంబంధం ఉండి మరొకరికి సంబంధం లేని వ్యాఖ్యలు కేసీఆర్ ఇక్కడ చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదైతే ఎంఓయూలకు ఆద్యుడు, ఏదైతే బిజినెస్ హైప్ చేసుకోవడంలో ఒక పథకం వచ్చినా రాకపోయినా నేనే క్రియేట్ చేసినా అని చెప్పుకోవడం చంద్రబాబు నాయుడు దిట్ట అనే అంశాన్ని కేసీఆర్ మరోసారి తెరపైకి తెచ్చారు. ఇంతవరకు జగన్ నేరుగా చంద్రబాబు నాయుడు పైన పెట్టుబడులపైన విమర్శలు చేశారు. కానీ గత ప్రభుత్వం 2014 నుంచి 19లో జరిగిన ఎంఓఈలు 20 లక్షల కోట్ల పెట్టుబడుల గురించి జగన్ ఏ రోజు ప్రస్తావించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతాన్ని గురించి తవ్వలేదు. నేరుగా ఏదైతే ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాల్సిన కేసీఆర్ నేరుగా ఏదైతే తన సమకాలీకుడు తన వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న చంద్రబాబు వల్ల తాను ఇబ్బంది పడ్డది, వీరిద్దరి మధ్య సుదీర్ఘ రాజకీయ శత్రుత్వం ఉంది. ఆ శత్రుత్వంలో నేపథ్యంలో భాగంగా 2014లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆ పరిస్థితిని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ఎంఓఈలను ఆధారంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఎంఓఈలు కుదుర్చుకున్నాడు అనే మాట ఎక్కడా మాట్లాడకుండా తెలంగాణకు పెట్టుబడులు వచ్చిన అంశాన్ని పోలరైజ్ చేస్తూ ఏదైతే ఆంధ్రపైకి నెట్టదు. ఏకంగా ఈ ఏదైతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసేది కూడా బిజినెస్ మేనేజ్మెంట్, కేవలం ఇది హైప్ క్రియేషన్ మాత్రమే, ఎక్కడా పెట్టుబడి రాలేదు అంటూ ఆయన నేరుగా చెప్పుకోకుండా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడుపై డైవర్ట్ చేశారు. 2014-19 మధ్య కాలాన్ని తీసుకొచ్చి నేడు ఏదైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు ఏదైతే రేవంత్ రెడ్డికి తగ్గుతాయి. అటు సీఎం చంద్రబాబు నాయుడు పైన నేరుగా విమర్శలు చేసినా చంద్రబాబు ఏదైతే రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అంటూ డైరెక్ట్ గా మాజీ సీఎం కేసీఆర్ ఏకంగా చంద్రబాబు నాయుడుపై దాడి చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న సుదీర్ఘ రాజకీయ శత్రుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తీసుకువచ్చినా జగన్ ప్రచారం చేసుకోలేకపోయాడు అనే నేపథ్యాన్ని గుర్తు చేస్తూ ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు పైన వరుసగా విమర్శలు దాడి కురిపించారు. ప్రాజెక్టుల అంశం కావచ్చు, పెట్టుబడుల అంశం కావచ్చు, ఎంఓఈలు కావచ్చు, ఇవన్నీ కేవలం కల్పితాలు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ బిజినెస్ ఈవెంట్ మేనేజర్ అంటూ మరోసారి కేసీఆర్ విరుచుకుపడ్డారని రాజకీయ వర్గాల ప్రచారం నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఈ విధంగా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏపీ సీఎం చంద్రబాబు మీద అయితే సంచలన కామెంట్స్ చేశారు. ఇవి రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ మీద అయితే రాజకీయ విశ్లేషకుల్లో ఈ అంశాలు కూడా చర్చనీయాంశంగా ప్రజల్లో కూడా ఆసక్తికరంగా మారాయి.